సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు నిధుల నియామకాలతో పాటు ప్రజల ఆకాంక్ష, దానికి తోడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి అనే లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇది. గత 10 ఏళ్ళు పాలించిన పాలకులు సరే ఎట్లా చేసారు రాజకీయాల మేము పోకుండా ప్రధానంగా బడుగు జీవులను, బడుగు జాతిని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన కార్యక్రమాలు మాత్రం వాళ్ళు చేయలేదని చెప్పడానికి నేను వెనుకాడను. ముఖ్యంగా శాశ్వత వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, మైనారిటీకి సంబంధించి మంత్రిత్వ శాఖలున్నా ఆ శాఖలతో పాటు ప్రతి రాష్ట్రంలో కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్స్ ద్వారా ఆ వర్గాలకు లబ్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ కార్పొరేషన్స్ కంపెనీ యాక్ట్స్లో రిజిస్టర్ చేసి అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆర్థిక అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ వస్తుంది. కంటిన్యూషన్ ప్రాసెస్ అది. కానీ 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ పాలించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్స్ ఉన్నాయి లక్ష్యంతో, ఈ ఆశయంతో ఈ కార్పొరేషన్ ఏర్పడ్డాయో ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, ఈ వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్స్ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కొరకు చేయుత, ఈ వర్గాలకు సంబంధించిన అన్ని రంగాల్లో ఆర్థిక సహాయం చేయడమే దీని ఆశయం, లక్ష్యం. ఈ కార్పొరేషన్స్ ఈ 4 కార్పొరేషన్ సంబంధించి గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిర్వహణ చేసి నామకే వాస్తే చైర్మన్లను, కార్యవర్గాలను ఏర్పాటు చేసి 9 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ లాస్ట్ ఇయర్ 9 ఏళ్ల కాలంలో ఎలక్షన్స్ పీరియడ్ 2 months ఎలక్షన్స్ ఉండగా నోటిఫికేషన్ 2 నెలల ముందు ఈ కార్పొరేషన్లకు కూడా డబ్బులు ఇచ్చి అది చందాల్లాగా వాళ్ళ కార్యకర్తలు పంచిపెట్టడానికి కొన్ని స్కీమ్స్ పెట్టి ఆ రోజు కార్యక్రమం చేశారు. అది తప్ప అటు కేంద్ర ప్రభుత్వం కొరకు కానీ వచ్చే వాటా కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని పెట్టుబడి పెట్టే వాటా కానీ కార్పొరేషన్లకు నిర్వీర్యం చేసి కేవలం ఉత్సవ విగ్రహాలాగా ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడము, ఆయనకు సామాజిక స్పృహ ఉండడము, రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు వాళ్ళ టీం అందరూ కూడా అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆకాంక్షతో పాటు ఆర్థికంగా వెనుకబడ్డ ఈ వర్గాలకు చేతినియకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్య సాధన పూర్తి కాదని చెప్పే ఉద్దేశంతో ఓ సంవత్సర కాలం మొత్తం కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ కార్పొరేషన్ వెసులుబాటు, ఈ కార్పొరేషన్స్ బ్యాంక్రప్ట్ కావడము, ఫైనాన్స్కి ఎలిజిబుల్ కాకపోవడము, ఇవన్నీ అధిగమించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఈ 4 కార్పొరేషన్లకు ప్రపోర్షనేట్గా పాపులేషన్ ప్రకారము డబ్బులు అందించి ఆ డబ్బులు 5,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో, ₹1,00,000 వరకు టోటల్ సబ్సిడీ రూపంలో, 1,00,000 దాటితే దానికి బ్యాంకబుల్ స్కీమ్ పెట్టేసి 3 లక్షల వరకు కూడా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రారంభించబోతుండ్రు. ఇది ఒక చారిత్రకమైన కార్యక్రమము. అభివృద్ధి అనేది డెఫినెట్గా రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, డ్యామ్లు, చెరువులు, నీళ్లు అవన్నీ ఉంటాయి. ఆర్థికంగా ఈ సామాజిక వర్గం ఒకవేళ అభివృద్ధి చెందకపోతే
ఆ అభివృద్ధికి అసలు అర్థం ఉండదు. ఈరోజు ఈ ప్రభుత్వం కంకణ కట్టుకొని ఓ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నేను గర్వపడుతున్నా. దాదాపు 800 కోట్ల రూపాయలు మాకు కేటాయించారు. దాంట్లో ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా వివిధ స్కీమ్లు పెట్టేసి ఇదే రకంగా సేమ్ స్కీమ్స్ అన్ని కార్పొరేషన్స్లో యూనిఫామ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించి ఆ సర్వే చేశారు. కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ 3 వర్గాలు కూడా సమానం చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు లాంచ్ పోతారు. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? రాజకీయ పార్టీ లక్ష్యాలు, రాజకీయ పార్టీ ఆశయాలు, ఆ రాజకీయ పార్టీ అధికారంలో వస్తే నాయకత్వం వహించే నాయకుడు ఓ సామాజిక స్పృహ కలిగి పనిచేసిన వస్తాయి. ఆ స్పృహ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే బట్టి గారి వాళ్ళ టీం నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టిన వాళ్ళు. దాని నుంచే నేను అనుకుంటా, నేను రాజకీయాలు చాలా ఎన్నికలు ఉన్నాను. దాదాపు గతంలో అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా, నేను ఖుद అధికారంలో పాల్పంచుకున్నా. కాబట్టి ఈ ధైర్య సాహసాలు ఇంత పెద్ద ఎత్తున ఈ సామాజిక వర్గాలకు సంవత్సరంలో ఒక 1 ఇయర్ పీరియడ్లో, ఓ బడ్జెట్ పీరియడ్లో 5,000 కోట్లు కేటాయించడం అనేది, 5 లక్షల కోట్లు కేటాయించడం, 5 లక్షల కోట్లు కేటాయించడం అనేది చాలా పెద్ద మాట. అయితే ప్రధానంగా ఓ రాజకీయ నాయకుడు, ఓ సామాజిక కార్యకర్తను, సామాజిక స్పృహ, ఆ రాజకీయ పార్టీలో ఉన్న లక్షణాలు, దాన్ని బట్టి ఈరోజు కార్యక్రమం నడుస్తుంది. నేను బాహటంగా మీకు చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సామాజిక విప్లవకారుడు. సమాజాన్ని మార్పాలి, తరతరాలుగా అట్టడుగున్న స్థాయిని పెంచాలి, ఇదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము. ఆ రోజున మిసెస్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావో నిదానంతో రోటీ కపడా మకాన్ నిదానం తీసుకొని ఇన్నేళ్ళు ప్రణాళికబద్ధంగా ఈరోజు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చి కేవలం అధికార కొరకే ఎజెండా పెట్టుకొని ఏదో కార్యక్రమం చేసి కొల్లగొట్టిండ్రు. దాన్ని మళ్ళీ ఈరోజు పునర్నిర్మాణం చేసి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధి కొరకు ఈ కార్పొరేషన్ బలోపేతం చేసి ఈ కార్పొరేషన్ ద్వారా దాదాపు 5 లక్షల బెనిఫిషరీస్కు, 5 lakhs బెనిఫిషరీస్కు లబ్ధి పొందేలా ఈ కార్యక్రమం చేపట్టిండ్రు. తప్పకుండా దీన్ని మీ ద్వారా ప్రతి యువకుడు, యువతికి, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ సంబంధించిన యువకులు, యువతులు దీన్ని వాడుకొని ఈరోజు 15వ తారీఖు ఈరోజు యాప్ స్టార్ట్ అవుతుంది. 15 మార్చి నుంచి 5th ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్, వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో మీకు కావాల్సిన ట్రేడ్స్ దాదాపు 30-40 ట్రేడ్స్ ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తే మనం బాగుపడతామో, ఏ చేయగలుగుతామో, ఏ అనుకూలం ఉందో ఆ వాతావరణాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ₹1,00,000 దాంట్లో సబ్సిడీ ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటు మిగతా బ్యాంక్ లోన్ కూడా 60% సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆ వెబ్సైట్లో చూసి అప్లై చేసుకుని కోరుకుంటాం. 15th మార్చ్ నుండి 5th ఏప్రిల్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది, 2 రోజులు. 5th ఏప్రిల్ నుంచి మే మాసం మొత్తం కూడా స్క్రూటినీ సెలక్షన్ కార్యక్రమం ఉంటుంది. జూన్ 2nd రోజు, ఆ రోజు తెలంగాణ అభివృద్ధి దినం కాబట్టి 5 లక్షల మంది లబ్ధిదారులకు కూడా ఆ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నా. నేను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారు వారి బృందానికి ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా నా జిల్లా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరఫున, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వాళ్ళ తరఫున తెలుపుకుంటూ ఈ కార్యక్రమం తప్పకుండా సక్సెస్ అవుతుంది. అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ జాతికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదే కాదు, చాలా కార్యక్రమాలు చేసినారు. అది తర్వాత చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలు తీసుకోవాల్సిన కోరుకుంటున్నాం.